అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఈసారి కాస్టింగ్ కాల్ కన్నా కూడా ఇప్పుడు మీలో ఎవరైనా సింగర్స్ ఉన్నట్లయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఆహా లాంటి ఒక ప్లాట్ఫామ్లో మీకు పాడే అవకాశం వచ్చినట్లయితే, అది కూడా లెగసీ పీపుల్ లైక్ తమన్ గారు, గీతా మాధురి గారు ఇలాంటి వ్యక్తుల ముందు పాడే అవకాశం మీకు వచ్చి మీరు సింగర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమేనండి. సో యువర్ ఛాన్స్ టు బీ అన్ ఐడల్. సో మెగా ఆడిషన్స్ హైదరాబాద్ అని అంటున్నారు. ఎప్పుడు అంటే 5వ తారీఖు మే నెల. గేట్స్ ఓపెన్ ఏ టైంకి అంటే మార్నింగ్ 8 గంటలకి ఓపెన్ చేస్తారు. సో లొకేషన్ ఎక్కడంటే హైదరాబాద్లో బషీర్బాగ్ అనే ఒక ఏరియా ఉందండి. ఆ బషీర్బాగ్లో సెయింట్ జార్జ్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ అని ఉంది. సో ఇఫ్ యూ కుడ్ మీకు కావాలి అనుకున్నట్లయితే సెయింట్ జార్జ్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా యుల్ గెట్ ఇట్. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి 14 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు వాక్ ఇన్ డైరెక్ట్లీ అని అడిగారు. సో అండ్ ఆహా ఒరిజినల్ ఫిలిం అని అండ్ ఆహా ఒరిజినల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా 5వ తారీఖు ఉదయం 8 గంటల నుండి బషీర్బాగ్లో ఉన్న సెయింట్ జార్జ్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీ ఏజ్ ఖచ్చితంగా 14 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. సో దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఏమీ ఇవ్వలేదండి, మీరు అలాగ అప్రోచ్ అవ్వచ్చు. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఘనశ్యామ్ సింగిల్ గారు అడిగారండి. ఏమడిగారంటే హీరో కావాలి బట్ బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేవు, సినిమా ఫీల్డ్లో కూడా పెద్దగా ఎవరు పరిచయం లేరు. సో ఇలాంటి పొజిషన్లో ఉన్న ఒక పర్సన్ సినిమా హీరో అయ్యే ఛాన్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటుందా సార్? ఫైనల్లీ టాలెంట్ ఒక్కటే ఉంది, డబ్బులు అండ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక పర్సన్ హీరో కావాలి అంటే ఎలా? రియాలిటీలో ఇది వర్కౌట్ అవుతుందా? ఈ టాపిక్ మీద ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియో పోస్ట్ చేయండి అని అడగటం జరిగింది. సో దానికి నేనేం చెప్తానంటే డోంట్ వేస్ట్ యువర్ టైం ఘనశ్యామ్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే మనం కాసేపు కొన్ని పచ్చి నిజాలు మాట్లాడేసుకుందాం అండి. సో ఆ నిజాలు అనేవి ఎలాగా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ అనే ఒక వ్యక్తి, రామ్ చరణ్ స్థాయి ఏంటండి? చిరంజీవి గారికి కొడుకు, వన్ ఆఫ్ ద లెగెసరీ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి గారు. అలాంటి ఆయనకి కొడుకు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి అన్న కొడుకు. అంటే నాట్ లెస్ అని కనీసం ఆ రోజుల ప్రకారం చూసుకున్నా, అంటే ఆయన ఇంట్రో ఇచ్చిన టైంలో చూసుకున్నా కానీ 100 నుండి 500 crores అధినేత. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో హీ హిమ్సెల్ఫ్ రామ్ చరణ్ గారే ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏది ఆయనకి చిరుత అయిపోయింది, మగధీర లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ వచ్చింది, ఆ తర్వాత ఆరెంజ్ అనే ఒక సినిమా జరిగింది. ఆరెంజ్ సినిమా తర్వాత 2 years అతని దగ్గరికి ఎవరు ప్రొడ్యూసర్లు రాలేదంట. అంటే అసలు నాకు నెక్స్ట్ సినిమా వస్తుందా లేదా అనే ఒక చిన్న భయం అనేది కూడా ఆయనలో స్టార్ట్ అయిందని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నేనేమంటానంటే కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుందండి. ఇప్పుడు రీసెంట్గా మీరు అల్లరి నరేష్ గారి ఇంటర్వ్యూ కూడా చూసినట్లయితే అల్లరి నరేష్ గారు కూడా ఏమంటున్నారు, మా నాన్నగారు ఉన్న టైంలో మా ఇంటి ముందు కనీసం 20+ ప్రొడ్యూసర్ల కార్లు ఆగుండేవి, 20 నుండి 23 కార్లు ఆగుండేవి. సో వాళ్ళందరూ కూడా మా నాన్నగారితో ఎప్పుడు సినిమా చేద్దామా అని అడ్వాన్స్లు పట్టుకొని కూర్చునేవాళ్ళు. సో అలాంటిది ఎప్పుడైతే నాన్నగారు చనిపోయారో, నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక్క కారు కూడా కనిపించట్లేదు. సో అలాగే ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి ఎంత గొప్ప నటుడు అనేది మనకు తెలుసు. వితిన్ ఫ్యూ ఇయర్స్ ప్రపంచంలో కూడా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. సో అలాంటి ఒక వ్యక్తికి ఎప్పుడైతే నరసింహుడు కావచ్చు, ఆ జోన్ ఆఫ్ ఫ్లాపులు పడ్డాయి, నా అల్లుడు, నరసింహుడు ఇలాంటి కొన్ని మూవీస్ ఏవైతే పడ్డాయో, ఆ తర్వాత అంటే సింహాద్రి తర్వాత కొంచెం ఒక సాంబా ఈ జోన్లో ఆయనకి ఏంటంటే లిటరల్గా అప్ టు యమదొంగ వరకు కూడా మళ్ళా ఆయనకి చాలా బ్యాడ్ పీరియడ్ వచ్చింది. అంటే ఆయన అంత ముందు నటుడే, ఆ తర్వాత నటుడే. ఎప్పటికైనా ఆయనలో టాలెంట్ ఉంది, కానీ ఆయనకి గుడ్ పీరియడ్ ఎప్పుడు నడుస్తుంది అనే దాన్ని బట్టే ఆయన దగ్గరికి ప్రొడ్యూసర్లు వెళ్ళారు. సో ఇక్కడ ఘనశ్యామ్ నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ ప్రయత్నించండి, ప్రయత్నిస్తే పోయేదేం లేదు. ఇప్పుడు అలాగనుకుంటే ప్రయత్నించి వచ్చిన వ్యక్తే నిఖిల్. ఇప్పుడు మీకు పరిచయాలు లేవు అంటున్నారు, పరిచయాలు లేవు కాబట్టి మీరు ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పరిచయాలు చేసుకోవాలి.
ఇప్పుడు విజయనాగభైరు అనే ఒక వ్యక్తి మీకు పరిచయం లేదు కదా. సో ఇప్పుడు పరిచయం చేసుకున్నారు, ఒక ప్రశ్న అడిగారు. అలాగే రేపు అనే రోజు మీకు ఒక ప్రొడ్యూసర్ పరిచయం అవుతాడు, ఒక డైరెక్టర్ పరిచయం అవుతాడు. వాళ్ళతోటి మీరు పరిచయాలు చేసుకొని వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ టోన్ అనేది రన్ చేసుకుంటూ ఉంటే వన్ ఫైన్ డే ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే మీకు ఏమంటారు అవకాశం వచ్చే ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలా కాకుండా పరిచయాలు లేవు అనుకున్నట్లయితే ఎప్పటికీ పరిచయాలు అవ్వరు. అండ్ ఇంకొకటి డబ్బు అంటారా, డబ్బు అనేది కనీసం మీ ఖర్చులకైనా మీరు చూసుకోగలిగి, అంటే కనీసం మీకు ఈ అవకాశం అనేది రావడానికి 1 year 2 years 3 years 5 years 10 years ఎన్ని ఇయర్స్ అనేది టైం పట్టిద్ది అనేది ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఈ చెప్పలేని ఒక పర్టికులర్ సినారియోలో ఏమవుతుందంటే అప్పటి వరకు మిమ్మల్ని మీరు పోషించుకోగలిగే ఒక ఆర్థిక స్తోమత ఉండాలి. ఇప్పుడు మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, ఏదో ఒక ఆర్టిస్టో లేదంటే జూనియర్ ఆర్టిస్టో, కంపెనీ ఆర్టిస్టో లేదంటే డైలాగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారు. యూ వాంట్ బికమ్ ఏ హీరో అనగానే మనకేంటి, కంపల్సరీ మనం ఒక లుక్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే జిమ్కి వెళ్ళి బాడీ అనేది ఎప్పటికప్పుడు ఫిట్గా ఉంచుకుంటూ ఉండాలి, యోగా మెడిటేషన్లు చేస్తూ ఉండాలి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. రీసెంట్గా మీరు ఇంకా ఆర్యన్ రాజేష్ అంటున్నాను, సత్యం రాజేష్ ఇంటర్వ్యూ చూసినట్లయితే సత్యం రాజేష్ హీ హిమ్సెల్ఫ్ క్లెయిమ్డ్ నేను హీరో అవ్వాలి అని ఇనీషియల్గా తిరిగేవాడినండి. కాకపోతే నేను ఎండల్లో తిరగటం వల్ల స్కిన్ ట్యాన్ అయిపోయి నేను అసలు హీరో కాదు కదా, కనీసం జూనియర్ ఆర్టిస్ట్గా కూడా తీసుకుంటారా లేదా అని ఒక ఇదిలో ఉండేవాడిని నేను. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక హీరోకి ఆడియన్స్ అనేది ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తాడనేది తెలిస్తే ఈ సో కాల్డ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకి వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. అంటే హీరో అనేవాడు ఈ లుక్లో ఉండాలి, ఇలాంటి లుక్లో ఉన్నట్లయితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనే ఒక ఇది వాళ్ళకు ఉంటుంది. సార్ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు సార్ ఆడియన్స్ ఎలాగో అంటే, ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే దే ఆర్ దేర్ ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దట్ మూవీ. డబ్బులు వాళ్ళు పెడుతున్నారు, మీరు పెట్టట్లా. ఇప్పుడు నేనేమంటా అంటే మీ రూల్స్కి మీ రెగ్యులేషన్స్కి తగ్గట్టు సినిమా తీయాలి అంటే డబ్బులు మీరు పెట్టండి. లేదు వాళ్ళ రూల్స్కి వాళ్ళ రెగ్యులేషన్స్ తగ్గట్టు సినిమా తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి. దట్ మచ్ సింపుల్ ఇట్ ఈస్. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, డబ్బు లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ప్రయత్నాలు చేయొచ్చా అంటారా అనేది మీ క్వశ్చన్ అయితే, చేసి ప్రయోజనం ఉండదు అనేది నా ఒపీనియన్. కానీ ప్రయత్న లోపం అనేది లేకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు మీ టార్గెట్ అనేది మహేష్ బాబు అనుకోండి, మీరు కనీసం ఒక సంపూర్ణేష్ బాబు దగ్గర లేదంటే సప్తగిరి దగ్గర సునీల్ గారి దగ్గర ఆగుతారు, రైట్? అలా కాకుండా మీరు ప్రయత్నించడం మానేశారనుకోండి, మీరు అప్పటికే అలాగే ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో పాటు ఎంతమంది నటులు వచ్చి ఉంటారు సినిమా ఇండస్ట్రీకి, కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కళ్ళే ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్, అప్పట్లో నేను కూడా ఎన్టీఆర్తో వెళ్ళి ట్రై చేశాను అనే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇదే పునాదిరాళ్ళు అనే సినిమాలో చిరంజీవి గారి పక్కన ఇంకో నలుగురు చేశారు. ఆ నలుగురు ఏమైపోయారు? లేదంటే చిరంజీవి గారితో పాటు ఇన్స్టిట్యూట్లో ఎంతమంది ట్రైనింగ్ తీసుకుని ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళ మనవాళ్ళతోటో మనవరాళ్ళతోటో ఇతని పేరు చిరంజీవి అమ్మ, నేను ఇతనితో కలిసి ఇన్స్టిట్యూట్ చేశానని చెప్పుకోగలుగుతారు తప్పించి మైసెల్ఫ్ ఐఎమ్ చిరంజీవి అని చెప్పుకోలేరు కదా. అలా ప్రయత్నం చేశారు కాబట్టి చిరంజీవి గారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అనేది నా ఒపీనియన్. అలాంటి ప్రయత్నాలు మీరు చేస్తే మీకు అవకాశం వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే ఈ అవకాశాలు ఎలాగ వస్తాయి? సో నేనేమంటున్నాను అంటే, మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఎవ్రీడే ఒక కాస్టింగ్ అప్డేట్ అనేది అయితే చెప్తా ఉన్నాను కదా. సో ఆ చెప్తున్న దానికి మీరు ప్రతిరోజు ప్రయత్నించుతూ ఉన్నట్లయితే మీకు 30 మంది రెస్పాండ్ అవ్వలేదు, 50 మంది రెస్పాండ్ అవ్వలేదు, 100 మంది రెస్పాండ్ అవ్వలేదు, 1000 మంది రెస్పాండ్ అవ్వలేదు, 1001 మందికి కూడా మీరు కాస్టింగ్స్ పంపించి అంత పేషెన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే వర్కౌట్ అవుతుంది. మళ్ళీ నేను అదే చెప్తున్నాను మీకు. మీరు పెట్టిన ప్రతి ఒక్క కాస్టింగ్ కాల్కి అప్రోచ్ అవుతున్నాను, 1 year నుండి అప్రోచ్ అవుతున్నాను, 2 years నుండి అప్రోచ్ అవుతున్నాను, అయినా రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ ఉండదు, కానీ మీ ప్రయత్నం అనేది ఆగకూడదు. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది ఉంటుంది అనేది నా మెయిన్ ఒపీనియన్. సో అలాంటి ప్రయత్నం మీరు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. మీ అందరికీ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ ఆల్రెడీ చెప్పాను కదండి. సో ఇది వచ్చేసి బషీర్బాగ్ హైదరాబాద్లో సెయింట్ జార్జ్ గర్ల్స్ గ్రామర్ స్కూల్లో ఇవి ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే సింగర్ ఆడిషన్స్ ఉదయం 8 గంటల నుండి. డేట్ వచ్చేసి 5వ తారీఖు మే నెల. కాబట్టి మీలో మేల్ కానీ ఫీమేల్ కానీ సింగర్ ఉన్నట్లయితే, మీ వయసు 14 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళేసి ఆడిషన్స్ అనేవి ఇవ్వండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా
దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ జరిగే కొన్ని కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ కూడా ఎలాగ ఉంటాయో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ పాడటానికి వెళ్ళారు. అక్కడ ఒకడు వచ్చేసి ఆడావుడి బ్యాచ్ ఆడొట్టాడు. వాడి దగ్గరికి సార్ నమస్తే సార్, నమస్తే సార్, నమస్తే సార్ అనే టైప్లో 3-4 నమస్తేలు పెట్టంగానే మిగిలిన వాళ్ళందరూ కూడా నమస్తేలు పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు పక్క నుండి ఎవరాయన అని ఈ నమస్తే పెట్టినోడిని అడిగారు అనుకోండి, ఆయన తమన్ గారి పర్సనల్ అండి, ఆయన చెప్పారంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయిపోయినట్టే అనే టైప్లో చెప్తాడు. ఆ తర్వాత మరి ఏం చేయాలి సార్ అంటే, సార్కి 1 లక్ష రూపాయలు చూడండి, నేను మాట్లాడతాను మీకోసం, నేను ఆల్రెడీ 1 lakh ఇచ్చాను, మీరు 1 lakh ఇవ్వండి, పని అయిపోద్ది అనే టైప్లో చెప్తాడు. ఆ నమస్తలు పెట్టించుకున్నోడికి తమన్ గారికి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. మీకు ఎవడైతే నేను 1 లక్ష రూపాయలు ఇచ్చాను మీరు కూడా ఇవ్వండి అంటున్నాడు, వాడు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఉండకపోవచ్చు. సో వీళ్ళందరూ ఒక 4-5 కలిసి ఒక టీం లాగా వచ్చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి మోసగారుల మధ్య మీరు మోసపోవద్దు అనేది నేను మెయిన్గా చెప్పేది. మోసం చేసేవాడు రకరకాల స్క్రిప్ట్లు వేసుకొని వస్తాడు. మోసపోయి మూర్ఖులుగా మిగిలిపోవద్దు అనేది నేను మెయిన్గా చెప్పేది. సో అర్థమైందా? వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.